నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరొక క్రికెటర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇప్పటివరకు స్టార్ ఆల్రౌండర్గా దేశానికి ప్రపంచ కప్ అందించడంలో కూడా కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ఇప్పుడు కాషాయ జెండా పట్టుకోబోతున్నట్టుగా సమాచారం. ఆయన బీజేపీలో చేరాలని ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. పంజాబ్ నుంచి రాబోయేటువంటి ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తన తల్లితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే అటువైపు నితిన్ గడ్కరీ ఆఫీస్ నుంచి కానీ అలానే యువరాజ్ సింగ్ వైపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ దీనిపైన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్స్ మరింతగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికి పంజాబ్లో ఉన్నటువంటి గుర్దాస్ సింగ్పుర నియోజకవర్గం నుంచి యువరాజ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి గుర్దాస్ సింగ్పురా నుంచి ప్రముఖ నటుడు సన్నీ డియోల్ అక్కడ నుంచి ఎంపీగా బీజేపీ నుంచే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. సో అదే నియోజకవర్గానికి ఈసారి యువరాజ్ సింగ్ని బీజేపీ ఎంపిక చేయబోతుందనేది సమాచారం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది అతి త్వరలోనే తేలిపోతుంది. వాస్తవానికి గుర్దాస్ సింగ్పుర నియోజకవర్గానికి సంబంధించి సినీ ప్రముఖులతో ఎక్కువ రిలేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వినోద్ ఖన్నా ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు బీజేపీ నుంచే ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సన్నీ డియోల్ ఇక్కడి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నటువంటి సన్నీ డియోల్ కొంతగా రాజకీయాలపైన ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా బీజేపీ కొందరు ప్రముఖుల్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అయితే యువరాజ్ సింగ్ తనకున్నటువంటి రాజకీయ ఆసక్తిని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వంతో పంచుకున్నట్టుగా తెలుస్తుంది. నితిన్ గడ్కరీని కలవడం ద్వారా తన అభిష్టాన్ని ఆయన తెలియజేశారనేటువంటి వాదన వినిపిస్తుంది. వాస్తవానికి 2011 ప్రపంచ కప్ గెలిచినటువంటి టీంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నుంచి గౌతమ్ గంభీర్ ఢిల్లీకి సంబంధించినటువంటి లోక్సభ స్థానం నుంచి గెలుపొంది బీజేపీ గుర్తుపైన గెలుపొంది ఆయన లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో వీరందరూ మరొకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే కనుక కీలకమైనటువంటి 3 క్రికెటర్లు లోక్సభ లేదా రాజ్యసభలో దర్శనమిచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో యువరాజ్ సింగ్ టర్న్ ఎటువైపు ఉండబోతుందో వేచి చూడాలి.